ఏంట్రా డల్గా ఉన్నావు? ఏదన్నా ఉంటే చెప్పరా. సరే నేను బయటికి వెళ్ళొస్తాను. బ్యూటిఫుల్. నీకేంటి ఏంటి అలా చూస్తున్నావు? నేను నచ్చానా? నీ మొహానికి ప్రభాసా? పోవే. నీకు కుల్లే. పో. బా బా. హలో నిత్య, నీతో ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడాలి. కలుద్దామా? కలవడం ఎందుకు? ఫోన్లో చెప్పు. ఫోన్లో చెప్పే మ్యాటర్ కాదు నిత్య. ఓకే, ఫోన్లో చెప్పే మ్యాటర్ కాదు. సో ఎక్కడ? రెస్టారెంట్. ఎప్పుడు? 1 hourలో. ఓకే, థ్యాంక్ యూ. నేను వెయిట్ చేస్తుంటాను. కూల్. బాయ్ బాయ్. హాయ్. హాయ్ రాహుల్. హాయ్. ఏంటి ఏదో చెప్దామని పిలిచా? అది నేను ఇటువంటి టాపిక్ గురించి ఇంతవరకు ఏ అమ్మాయితోనూ డిస్కస్ చేయలేదు. అందుకే కొంచెం సిగ్గుగా ఉంది. ఎందుకు? ఎలాంటి మ్యాటర్ అయినా సరే నేను అర్థం చేసుకుంటా, చెప్పు. అదేగా నిత్య నా భయం. మన ఫ్రెండ్షిప్ స్పాయిల్ అవుతుందని. భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఏదైనా సరే నేను అర్థం చేసుకుంటాను, చెప్పు. నువ్వు ఎస్ అంటావో నో అంటావోనని కొంచెం భయంగా ఉంది నిత్య. ఏదైనా ఇప్పుడే చెప్పేయాలి. చెప్తావా లేదా? నువ్వు అలా చూస్తుంటే సిగ్గుగా ఉంది. కళ్ళు మూసుకోవా? ఓకే, చెప్పు. నాకు 2000 రూపీస్ అర్జెంట్గా కావాలి నిత్య. ఫ్రెండ్స్కి పార్టీ ఇస్తానని మాటిచ్చాను. వాట్? ఇప్పుడు చెప్పాలనుకున్నంత దాని గురించేనా? అవును, మరి నువ్వేమనుకున్నావు? నథింగ్. ఏమనుకోలేదు. నథింగ్ నథింగ్ నథింగ్. సరే, నేను ఇంక వెళ్ళొచ్చా? వెళ్ళొచ్చు. గాడ్, కుట్టాలంటే బిర్యానీ. వెళ్ళొచ్చా? రేయ్, ఇందాక నేను నిత్య రెస్టారెంట్లో ఉన్నప్పుడు తను నా నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేసిందిరా. అవునరా, ఆ అమ్మాయితో నువ్వే రాహుల్ అని ఎగేసు తిరుగుతున్నావు కదా. మరి ఒరిజినల్ రాహుల్ తనకి ఫేస్బుక్లో గానీ వాట్సాప్లో గానీ మరి ఏ రకంగానో కాంటాక్ట్లో లేడంటావా? నిజమే కదరా. రేయ్, నాకు అదే డౌట్ వచ్చిందిరా. కానీ ఇన్ని రోజులు కలవలేదంటే ఇంకా కలవడని క్లారిటీగా అర్థమైందిరా. అరే, మీ ఇద్దరి మధ్యలో ఫ్రెండ్షిప్ తప్ప ఇంకేమన్నుందా? నాకు నిత్య అంటే చాలా ఇష్టం రా. తనకి ప్రపోజ్ చేయాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ. సరే గాని ఇప్పుడే తనకి మళ్ళీ ఫోన్ చేసి రేపు కలవమని చెప్తాను రా. చేరా దాని మమ్మల్ని ఎందుకు అడగడం? కొట్టు, ఫోనేగా.